ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. ఒకే కుటుంబంలో 350 మంది ఓటర్లు, భద్రాచలం ప్రత్యక్ష ప్రసారానికి సిఈసి బ్రేక్. ఆగస్టు 15లోగా రుణమాఫీ, ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తాం. మాదిగల ఏబిసిడి వర్గీకరణకు కమిటీ వేశాం. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. మోడీ కేసీఆర్ కుమ్మక్కు, కవిత బెయిల్ కోసం 5 పార్లమెంట్ స్థానాలను తాకట్టు పెట్టిన కేసీఆర్ 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేశారు. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నారాయణపేట జనజాతర సభకు హాజరైన ప్రజలు రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ధాన్యానికి అదనంగా క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అందజేసి ప్రభుత్వమే ప్రతి గింజను కొంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల జనజాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ విధంగా రేవంత్ రెడ్డి నిన్న జరిగిన నారాయణపేట బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరిగింది. ఈ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైనని, కవిత బెయిల్స్ విషయం సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తన ఓట్లను మోడీ దగ్గర తాకట్టు పెట్టినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ను విమర్శించారు. అదేవిధంగా 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడాలన్నట్టుగా నాయకులు చెప్తున్నారని ఇక్కడ రేవంత్ రెడ్డి విషయం తెలియజేశారు. అదేవిధంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అమలు చేస్తామని, ఇది ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా అది వాయిదా పడింది అన్నట్టుగా ఆయన తెలియజేశారు. 500 రూపాయల పంట బోనస్ ఇవ్వడం అనేది కూడా వచ్చే సీజన్ నుంచి అమల్లోకి తీసుకొస్తామని ఆయన ఇక్కడ తెలియజేశారు. ఎలాగైనా 14 సీట్లు గెలిపిస్తే ముదిరాజు బిడ్డను మంత్రి పదవి ఇస్తామన్నట్టుగా ఆయన ఇక్కడ వివరించారు. 4,650 కోట్ల పట్టివేత, దేశవ్యాప్తంగా గత ఎన్నికల కంటే రెట్టింపు. సిఈసి రాజీవ్ కుమార్ రోజుకు కనీసం 100 కోట్లు పట్టుబడుతున్నట్లు వెల్లడి. రాజకీయాలకు సహకరిస్తున్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నగదును పట్టుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రోజుకు కనీసం 100 కోట్ల చొప్పున ఇప్పటి వరకు నగదును పట్టుకున్నామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పట్టుబడిన నగదు కంటే రెట్టింపు స్థాయిలో పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు 4,650 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఈసి తెలిపారు. ఈ నగదు పట్టివేత కార్యాచరణ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు నిరంతరాయంగా సాగుతుందన్నారు. 18వ లోక్సభ ఎన్నికల ప్రక్రియ షురూ అయినప్పటి నుంచి నగదు ఎక్కువ స్థాయిలో లభిస్తుందన్నారు. 2019లో 3,475 కోట్లు పట్టుబడితే ఈసారి ఎన్నికల ప్రక్రియకు ముందే 4,650 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తమిళనాడులోని నీలగిరిస్లో కమిషన్ ఒక ఫ్లయింగ్ ఈ సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ విధంగా ఎలక్షన్కి సంబంధించి 4,650 కోట్ల నగదు ఇప్పటివరకు దొరికిందన్నట్టుగా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన నగదును వాళ్ళు పట్టుకున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఈసారి అత్యధికంగా నగదు సరఫరా అవుతుంది ఎలక్షన్ ప్రచారాలకు సంబంధించి అని ఈ విధంగా ఆయన తెలియజేశారు. మరో 9 రోజులు రిమాండ్. తిహార్ జైలుకు కవిత. కొనసాగుతున్న సిబిఐ కస్టడీ. విచారణకు ఆమె సహకరించడం లేదని సిబిఐ ఆరోపణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ సిబిఐ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం వరకు కస్టడీలో ఉన్న కవితను సోమవారం ఉదయం సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇండియాకు 272 గ్యారంటీ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం. కిషన్ రెడ్డి దీక్షలో చిత్తశుద్ధి లేదు. మద్దతు ధరకు తక్కువగా రైతులు అమ్మొద్దు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇండియా కూటమికి 272 లోక్సభ స్థానాల కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం సేకరణ అంశంను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. జూన్ 9న రాహుల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఇండియా కూటమి మాత్రమే గెలుస్తుందని, ఇది నా అనుభవంతో భవిష్యత్తులో జరగబోయేది చెబుతున్నానని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదో దీక్ష చేశారు. ఆయన దీక్షలో చిత్తశుద్ధి లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ చేసే ఆరోపణల్లో
వాస్తవం లేవని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపడేశారు. తెలంగాణ ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా వైఫల్యం చెందినది అని గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా సమర్థవంతంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేశామని ఆయన స్వోత్కర్షలు చెప్పుకున్నారు. తెలంగాణ రైతాంగం నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, ఇది మా గ్యారంటీ అని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 2022-23 రబీ సీజన్లో ఏప్రిల్ 9న ప్రారంభిస్తే ఈ ఏడాది మార్చి 23న ప్రారంభించామని తెలిపారు. గత ఏడాది 7031 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఈ ఏడాది 7149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 6919 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ఆయన తెలిపారు. గత ఏడాది కేవలం 335 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించారని వివరించారు. ఆదివారం వరకు తెలంగాణలో 2,69,699 మెగా టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఉత్తమ్ గణాంకాలతో వివరించారు. మారుమూల గ్రామం పల్లె అయిన మద్దతు ధరతో చివరి గింజను కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సిద్దిపేటలో గత ఏడాది ఈ సమయానికి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు, కానీ ఇవాళ సిద్దిపేటలో 481 కేంద్రాలు ప్రారంభించాం అని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలుకు ఈ విధంగా ఇండియాకు లోక్సభ ఎలక్షన్లలో 272 గ్యారంటీ సీట్లు వస్తాయి. తప్పకుండా 272 సీట్లు గెలిచి ఈ రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఆయన గాంధీ భవన్లో మీడియా సమావేశంలో తెలియజేశారు. అదేవిధంగా ప్రతి గింజను కొంటాము, ఇప్పటి వరకు 709 మొత్తం 7149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో 699 కొనుగోలు కేంద్రాలను ఆల్రెడీ ప్రారంభించి ధాన్యం కొనుగోలు ప్రారంభించామన్నట్టుగా ఆయన ఇప్పటికి తెలియజేశారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా అత్యధిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు చాలా తక్కువలో చేసింది, దానికి మించి మేము చేస్తున్నాం అన్నట్టుగా ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి ఈసీకి హైకోర్టు స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి ఈసీకి హైకోర్టు నోటీసులు. దానం అనర్హత వేటు పిటిషన్పై విచారణ. ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కేంద్ర ఎలక్షన్ కమిషన్కు ఎమ్మెల్యే దానం నాగేందర్లకు నోటీసులు జారీ చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన దానం తర్వాత కాంగ్రెస్లో చేరారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దానంపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి ఈ పిటిషన్పై విచారణ చేపట్టారు. కేజ్రీవాల్కు దక్కని ఊరట ఇంకా జైల్లోనే. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. దీంతో మరికొన్ని రోజులు ఆయన జైల్లోనే ఉండనున్నారు. హామీలపై నిలదీయండి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బీజేపీ కాల్ సెంటర్కు ఫోన్ చేయండి. రైతు దీక్షలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్షను చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం చేసింది. కేసీఆర్ మాటలు కోటలు దాటేవి, కానీ పనులు ఫామ్ హౌస్ దాటేవి కాదన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల సాగు చేస్తామని చెప్పి రైతు వ్యతిరేక విధానాలతో ఇబ్బంది పెట్టారన్నారు. అందుకే రైతులను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో అనేక రకాలుగా 400లకు పైగా హామీలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో అనేక రకాలుగా 400లకు పైగా హామీలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా అంటూ ప్రశ్నించారు. రైతుల కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు సమాజంలో రేకెత్తించి గ్యారంటీల పేరుతో మభ్యపెట్టారన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు 100 రోజుల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఇట్లా మాట మార్చినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక కిషన్ రెడ్డి ఈ విధంగా తెలియజేశారు.
నైరుతిలో అధిక వర్షపాతం ఐఎండీ అంచనా. మరికొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ ఐఎండీ కీలక అంచనాలు వెలువరించింది. ఈ ఏడాది నైరుతి సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. నైరుతి సీజన్లో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా ఆ మేరకు విస్తారంగా వర్షాలు కురిసేందుకు 106% అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ ఇక్కడ ఇంతకు ముందుకు కంటే ఈ సంవత్సరం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా నైరుతిలో అధిక వర్షపాతం అని ఐఎండీ పరిశోధనలో భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సోమవారం హైదరాబాద్లో తెలంగాణ ఏపీ సిఎస్ల సమావేశం సమన్వయంతో పనిచేస్తాం, 24 గంటలు పటిష్టం గస్తీ, అవాంఛనీయ ఘటనలు జరగనివ్వం. ఏపీ తెలంగాణ సిఎస్ల సమావేశం. హామీలపై పళనిత్రావు తిరుపతన్న బెయిల్ పిటిషన్ల ఉపసంహరణ. ఫోన్ ట్యాపింగ్ కేసు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, తిరుపతన్నలు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సోమవారం నాడు ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన 4 పోలీసు అధికారులపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు 70 ఐటీ యాక్ట్ కూడా ఉండడంతో ఈ కేసులో నేరం రుజువైతే 10 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే వీలుండడంతో సెషన్స్ కోర్టులో బెయిల్కు దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ 4 నెలల్లోనే తెలంగాణ ఆగం, మహిళలను మోసం చేసిన హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఏదో ఉద్ధరిస్తాడని అనుకుంటే ఉద్దర మాటలతో సరిపెడుతున్నాడని సీఎం ఉద్దరోడని తెలిపోయిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎంపై నిప్పులు చెరిగారు. తాగునీటి అవసరాల కోసం కర్ణాటక నుంచి 5 టీఎంసీల నీరు తీసుకురావాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకరోజు జలదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొనేందుకు సోమవారం గద్వాలకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 4 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించారని, ఇలా ఇంకా 4 సంవత్సరాల్లో అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల హామీలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని గద్వాల జలదీక్ష వేదిక నుండి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ విధంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ విధంగా నిన్న జరిగిన సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన హామీలను 100 రోజుల్లో ఎలాంటి హామీ అమలు చేయక ఆయన తెలంగాణలో ప్రభుత్వం పనిచేయడం లేదన్నట్టుగా హరీష్ రావు రేవంత్ రెడ్డిని విమర్శించడం జరిగింది. కొనుగోలు ఎంతెంత థర్మల్ కేంద్రాలు ఒప్పందాలపై గత అధికారులకు నోటీసులు జారీ చేసిన నరసింహారెడ్డి కమిషన్. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై వివరణ ఇవ్వాలని జస్టిస్ ఏల నరసింహారెడ్డి నేతృత్వంలోని ఎంక్వైరీ కమిషన్ అప్పటి అధికారులు, మాజీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, విద్యుత్ శాఖ ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మాజీ సీఎండీ ఎన్ రఘుమారెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మాజీ సీఎండీలు కె వెంకటనారాయణ, ఏ గోపాలరావుతో పాటు మాజీ డైరెక్టర్లు, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. అప్పట్లో జరిగిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన వివరణలు రాతపూర్వకంగా ఇవ్వాలని అందులో పేర్కొంది. అప్పట్లో తీసుకున్న నిర్ణయాల్లో వారి పాత్రపై వివరణ ఇవ్వడమే కాకుండా అభిప్రాయాలను కూడా తెలియజేయాలని తెలిపింది. కాగా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం పనులను కాంపిటేటివ్ బిడ్డింగ్ బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు అప్పగించడంతో పాటు ఛత్తీస్గఢ్ డిస్కంల నుండి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం చేసుకోవడం వల్ల జరిగిన నష్టంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇందుకు హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా ప్రభుత్వం నియమించింది. ఇక్కడ కొనుగోలు ఎంతెంత థర్మల్ కేంద్రాలు ఒప్పందాలపై గత అధికారులకు నోటీసులు జారీ చేసిన నరసింహారెడ్డి కమిషన్. ఇక్కడ తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై వివరణ ఇవ్వాలని జస్టిస్ ఏలన నరసింహారెడ్డి నేతృత్వంలోని ఎంక్వైరీ కమిషన్ అప్పటి మాజీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఇది యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో జరిగిన లోటుపాట్లకు సంబంధించిన అక్కడ అక్రమాలకు జరిగిన వాటికి ఇక్కడ సంబంధించిన అధికారులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని ఇక్కడ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.